హలో గైస్, ఇది నా ఫస్ట్ ప్రాపర్ లాంగ్ వీడియో వ్లాగ్ అని నేను అనుకుంటున్నాను. ఈ 2026లో నా ఫస్ట్ ట్రిప్ పూరి జగన్నాథ్ దగ్గరికి. బై ద వే, ఇది నా సోలో ట్రిప్. సోలోగా అంత దూరం వెళ్ళడం మంచిదేనా, సేఫేనా అన్న ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుందాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నార్త్ సైడ్ ప్లేసెస్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఆల్వేస్ గో ఫర్ ద సెకండ్ ఏసీ ఆర్ థర్డ్ ఏసీ. స్లీపర్ తీసుకున్నారనుకోండి, జనరల్లో వెళ్తున్నట్టే ఉంటుంది, ఏమీ చేంజ్ ఉండదు. నేను వెళ్ళింది స్లీపర్లో, కానీ నా సీట్లో నన్నే కూర్చునే వాళ్ళు, అంత డేంజర్గా ఉంటుంది. మనకి విజయవాడ నుండి పూరికి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, లేదంటే కుర్దా జంక్షన్ అని ఉంటుంది, అక్కడ దాకా ట్రైన్ బుక్ చేసుకోండి. వన్స్ మీరు కుర్దా స్టేషన్ రీచ్ అయిన తర్వాత స్టేషన్ నుండి బయటకు రాగానే 65E అనే ఎలక్ట్రిక్ బస్సు ఉంటుంది. వన్స్ మీరు అది తీసుకున్న తర్వాత బస్సు 65 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు మీకు పూరికి. అక్కడ నుండి ఎలక్ట్రిక్ బస్ కాబట్టి 2 అవర్స్లో పూరి రీచ్ అయిపోవచ్చు. అక్కడ మీకు స్పెసిఫిక్గా బస్ స్టాండ్ అంటూ ఏముండదు, ప్రైవేట్ బస్సులన్నీ ఒక దగ్గర ఆగుతూ ఉంటాయి. అక్కడ నుండి మనకి స్కామర్స్ అనేవాళ్ళు ఎదురవుతారు. మీకు దగ్గరలో రూమ్ ఇప్పిస్తాం 2000లో అంటారు. మీరు కానీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అయితే వెళ్ళగలను అనుకుంటే గూగుల్ మ్యాప్స్లో సాయి గెస్ట్ హౌస్ అని కొట్టండి, ఇగో నేను చూపిస్తున్న రూమ్ అయితే వస్తుంది. అక్కడ మీకు 700 to 1Kలో రూమ్స్ వచ్చేస్తాయి. డీసెంట్ ఉంటాయి, వెరీ డీసెంట్ ఉంటాయి. అక్కడ మీరు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత గుడికి 1 కిలోమీటర్ దూరం అంతే. మీరు అక్కడ నుండి గుడికి వెళ్ళేటప్పుడు ఆ స్ట్రీట్స్ కానీ, ఆ జనాలు కానీ, ఆ గుడి కానీ మెస్మరైజింగ్గా ఉండిద్ది. అసలు చూడండి ఎట్లా ఉందో ఆ స్ట్రీట్స్లో ఉండే స్వీట్ షాపులు కానీ, స్ట్రీట్ ఫుడ్ కానీ ఏది మిస్ అవ్వద్దు, ప్రతిదీ అమృతంలో ఉంటుంది. ఇప్పుడు చాలామంది అంటారు ఒడిశా ఫుడ్ బాగోదు అని. ఇక్కడ మన బిర్యానీ వాడిని ఉండమంటే ఎలా వండుతాడు, అది టేస్ట్ ఉండదు కదా. సో అక్కడ దొరికే అథెంటిక్ ఫుడ్ని టేస్ట్ చేయండి, అక్కడ దొరికేవి మాత్రమే, సూపర్ ఉంటుంది. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ కాజాలు ఫేమస్ పూరికి. ఎక్కడ చూసినా కాజాలు ఉంటాయి, స్వీట్లు ఉంటాయి, అక్కడ అన్నీ టేస్ట్ చేయండి, సూపర్ ఉంటాయి. తర్వాత అలా ముందుకెళ్తూ ఉంటే గుడి, అక్కడ కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఆనందంతో ఉంటారు, ఆల్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్తో ఉంటారు. చిన్న పెద్ద ముసలోళ్ళందరూ జై జగన్నాథ్ జై జగన్నాథ్, ఇది ఒక్కటే స్లోగన్ అక్కడ. నేను దర్శనానికి అయితే వెళ్ళా, 2 అవర్స్ పట్టింది. నేను వచ్చాక మైక్లో ఏదో మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకు మైక్ ఎలా కనెక్ట్ చేయాలో కూడా రాలేదు. అది మా ఫ్రెండ్ది కాబట్టి అదేదో ఇప్పుడే చెప్పేస్తా వినండి. నేను అక్కడ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడే దర్శనం అయ్యింది, నాకు 3-4 అవర్స్ పట్టింది, దర్శనం అయితే బాగా జరిగింది, ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి ఉండండి అని చెప్తున్నా. ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మీకు లైన్స్ ఉండవు, అందరూ తోపులాటుగా ఉంటారు. మీరు లెఫ్ట్ సైడ్ ఉంటే మీకు అదే మంచిది, దేవుడు బాగా కనిపిస్తాడు. మీకు ఒక విషయం చెప్పాలి, మనం తిరుపతి వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత బయటకు వస్తాం, బయటకు వచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టక్కుమని మర్చిపోతాం, అవునా? దేవుని దర్శించుకుంటాం, దేవుడు ఎలా ఉన్నదని మర్చిపోతాం. కానీ నాకైతే ఇక్కడ నేను ఈ వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ 3 days అవుతుంది నేను వెళ్ళొచ్చి, అయినా గుర్తుంది మైండ్లో ఆ విజువల్ అనేది. లోపల దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు ఆ గుడి చుట్టూరే ఒక 10-15 చిన్న చిన్న గుడులు ఉంటాయి, అన్నిటిని దర్శించుకోండి. మీకు బయట నేను చూసేటప్పుడు చిన్నగానే ఉంటుంది ఆ గుడి అనేది, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విజువల్ వండర్ అనేది మీరు మైండ్లో తీసేయలేరు, అసలు అంత బాగుంటుంది. అలా మొత్తం దర్శించుకొని బయటకు వచ్చి అట్లా నడుస్తూ ఉన్నా. అక్కడ మా హోటల్లో ఏం చెప్పాడంటే 11 తాళం వేసేస్తానని చెప్పి, అందుకనే రూమ్కి పరిగెత్తాయి. ఇంకా నా స్ట్రీట్ సైడ్తో సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ డే కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. ఆటో తీసుకున్న 100 రూపాయలు అడిగాడు. వెళ్ళిన తర్వాత ఒక బస్సు ఎక్కా. చెప్పాను కదా మీకు, బస్ స్టాండ్ అంటూ గవర్నమెంట్ అయితే రన్ చేయదు, బస్సులు అనేది రన్ చేయవు, ఇక్కడంతా ప్రైవేట్ బస్సులే. నేను ఆ ప్రైవేట్ బస్సు ఎక్కాక నాకింత ఫస్ట్ 50 అని చెప్పారు, తర్వాత 60 తీసుకున్నారు. దానికి టికెట్స్ ఉండవు, ఏమీ ఉండవు, ఆయన వచ్చి ఛార్జ్ చేస్తాడు అంతే మన దగ్గర డబ్బులు. కానీ ఆ స్ట్రీట్స్ చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం కలర్ఫుల్గా ఉంది. నాకు అప్పుడు అనిపించింది ఇయే ఎంత బాగుంటే నేను కాశీ వెళ్ళానని అనుకున్నా ఫస్ట్. ఇప్పుడైతే అవదలండి అది, తర్వాత చూద్దాం అక్కడ ఎలా ఉండిద్దా అన్న ఆలోచన వచ్చింది. ఇదే ఆ బస్సు. సీట్లు దొరికితే ఓకే, లేదంటే ఇలా గుంపులుగా వచ్చేస్తారు. మీకు అక్కడ నుండి 30 kilometers పైన ఉంటుంది, ఒక 1.5 అవర్లో దింపేస్తాడు. ఇంకా అక్కడ నుండి నడుచుకుంటూ లోపలికి వెళ్తే ఈ బ్యూటిఫుల్ అయిన హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్, చేత్తో చేసిన హ్యాండ్మేడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. అలా లోపలికి 1 kilometer దాకా ఉంటుంది. ఆ 1 kilometer అంతా ఇయే షాపులు ఉంటాయి, మంచిగా కళ్ళకి బాగుంటుంది చూడడానికి, కలర్ఫుల్గా. ఆ స్పెట్స్ కానీ ఏవైనా సరే
అక్కడ ఈ 1 కిలోమీటర్ అంతా అయ్యే ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. అలా ముందుకెళ్తూ ఉంటే కోనార్క్ ఎంట్రన్స్ గేట్ వస్తుంది. అక్కడే మీకు చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే నేను కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర ఉన్నా. ఇది డే 2 పూరిలో. పూరి నుండి ఇక్కడికి కోనార్క్ రావడానికి ప్రైవేట్ బస్సులు అయితే ఉంటాయి. ఇక్కడ ఆర్టీసీ లాంటివి ఏమి ఉండవు. ప్రైవేట్ బస్సుకి వచ్చి 60 రూపీస్ తీసుకున్నారు. ఒక 36 కిలోమీటర్స్ 1 అవర్ పట్టింది దగ్గరగా. నా వెనకాలే ఉంది, దానికి కొంచెం మీకు కనిపించకపోవచ్చు. టికెట్ తీసుకున్నా. ఇక్కడ టికెట్ అయితే 40 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. లోపల ఎలా ఉంటుందో చూద్దాం, వెళ్దాం ఇప్పుడు. ముందైతే ఒకటి చెప్తున్నా, ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చినప్పుడు ఆ చెత్త చూడండి. ఇంకో దగ్గర అయితే బాటిల్లే పడేశారు. ప్లాస్టిక్ అక్కడ నాట్ అలౌడ్ అయినా సరే తెచ్చేస్తారు, మీకు తెలిసిందే కదా. కానీ అలాంటివి ఇక్కడికి ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు బ్యాన్ చేయడమే కరెక్ట్. అర్థమైందా? ఎంత బ్యూటిఫుల్ పార్క్ చూడండి అది. అసలు ఆ గ్రీనరీ కానీ, ఆ ఎండలో నడుచుకుంటూ వెళ్ళి ఆ చెట్టుకి నీడ కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది. ఇదే ఎంట్రన్స్ గేట్. టికెట్ ఆన్లైన్ అయినా స్కాన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్ అయితే వాళ్ళు మనకి ఇస్తారు టికెట్. ఇది దాని గురించి ఇన్ఫర్మేషన్. ఓపుకుంటే పాజ్ చేసి జూమ్ చేసి చదువుకోండి, ఓకేనా? అసలు లోపలికి ఎంటర్ అవుతూనే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ సింహం బొమ్మలైనా ఏదైనా సరే అవి పీరియడ్ ఆఫ్ టైంలో పోయి ఉండిద్ది పైనంతా. ఇదైతే గుడి బ్లూ ప్రింట్ అనుకుంటా, అలాంటిది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ డీటెయిలింగ్ కానీ ఎక్సలెంట్ డీటెయిలింగ్. అసలు ఆ చెక్కడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎక్సలెంట్గా చెక్కారు అసలు. దాని మీద మన దేవుళ్ళు కానీ మన కల్చర్ని కానీ ఎలా రిప్రజెంట్ చేశారంటే కళ్ళు చాలా అసలు చూడడానికి. వీడియోలో ఓకే, చూడడానికి ఓకే, బాగానే ఉంటుంది. మీరు నిజంగా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇలాంటి గుడుల్ని మనం ఇగ్నోర్ చేసేసాం అనుకోండి, ఇంకేం చూస్తాం మనం. మంచి ఎక్స్పీరియన్స్. కానీ అంతమంది జనం ఉన్నారు చూడండి. ఆ రోజు మండే పైగా. ఇదే మన 10 రూపీస్ నోటు మీద ఒక వీల్ ఉండి చూసారా, అది ఇక్కడే ఉంటుంది. ఇదే ఆ ప్లేస్ అనేది. చూడండి ఎంత బాగుందో. నేను కొంచెం సేపు వాయిస్ ఓవర్ ఆపుతున్నాను. ఆ బ్యూటిఫుల్ విజువల్స్ని మీరు ఎంజాయ్ చేయండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, బాగుంటుంది.
నాకు ఒకానొక టైంలో కుక్కలంటే అసలు చిరాకు. ఏంటో అది ఇష్టం లేకపోవడం కాదు, ఒక ఫీలింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు చూడండి ఎలా మారిపోయానో. మంచి వింటర్‌లో మంచి ఎండ పడే టైంలో అసలు ఎంత హాయిగా పడుకుందో ఆ క్యూటీ చూడండి. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. ఇలా డాగ్స్‌ని పెంచేవాళ్ళు అర్థమైద్ది ఆ ఫీలింగ్ అనేది. అంటే నేను పెంచుతున్నాను కాదు, నేను ఉండడమే బొక్క మా ఇంట్లో. ఇంకా కొంచెం సేపు అట్లా దాంతో ఆడుకొని ఇంకా మిగిలిన కొంచెం ప్లేస్ చూడడానికి వెళ్ళాను. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో దాని తర్వాత వచ్చేది. అసలు నేను ఇలా చేస్తానని నా కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే నేను ఎంత ఇంట్రోవర్ట్‌ని అంటే నా లైఫ్‌లో చాలామందికి నేను నో చెప్పలేక నేను ఇబ్బంది పడిన రోజులు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. నేను అది ఇప్పుడు పూర్తిగా పోయిందని నేను అనుకోవట్లేదు. ఇంకా ఉంది. నేను ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా అలా చూసుకుంటూ లాస్ట్‌కి వచ్చేసాం ఎండింగ్‌కి. ఇలా చూడండి ఆ కపుల్స్‌కి 60 ఇయర్స్ పైన ఉంటాయి. ఆయనేమో ఫోన్‌లో తన వైఫ్‌ని ఫోటోలు తీస్తున్నాడు. భలే అనిపించింది నాకైతే. ఇక్కడ కూర్చొని ఏదో స్పీచ్ ఇద్దాం అనుకున్నా, కానీ తెలిసిందేగా మైక్ ఆన్ చేయడం తెలియదు నాకు. ఇప్పుడు చెప్తా విను. నీ లైఫ్‌లో ఎప్పుడైనా స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ నీకు అనిపిస్తే బయటికి రా. ఏదైనా ఎక్స్‌ప్లోర్ చెయి. 2 డేస్, ఓన్లీ 2 డేస్ చాలు. నువ్వు ఒక్కడివే కాబట్టి నువ్వేంటో నీకు తెలుస్తావు. నేనేదో ఒక ట్రిప్ వేసి అంత సొల్లంతా నేను చెప్పలేను. నేను కూడా ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. కానీ వెళ్ళు. నువ్వు ఒక్కడివే వెళ్ళు. తెలియకపోయినా వెళ్ళు. తెలియని దానికి కోసం వెళ్తేనే కదా ఎక్స్‌ప్లోరింగ్ అంటారు. ఏదో నాకు తోచింది చెప్పా. ఇంకా బీచ్‌కెళ్ళి విజయవాడకైతే రిటర్న్ అయ్యా. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.